సాయి అంటే సాక్షాత్తు ఈశ్వరుడుట. ఆయన మొహం చూస్తే ఒకసారి చూడండి. ఎక్కడికి పోతున్నారని మీరు, బుద్ధి లేదా మీకు? మనం ఎవ్వరం కూడా ఆయన మనం కించపరచట్లేదు, ఆయన అవమానించట్లేదు, అది ఆయన ఇష్టం. హరే రామ్. ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈరోజు కుదిరింది. ఎందుకంటే ఈ వీడియో చాలా ముఖ్యమైనది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయానికి సంబంధించి మన వాళ్ళే రకరకాలైనటువంటి వీడియోలు పెట్టి ఒక దేవతలని మరొకరు తిట్టడము, ఆ దేవీ దేవతల గురించి వీళ్ళు చర్చించడము, వక్రీకరించడము, ఇలా చేసుకుంటూ వెళ్ళి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో గందరగోళాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఈరోజు మనకు నెలకొన్నది. ఉదాహరణకు ఈ మధ్య మనం చూస్తున్నాం, షిరిడి సాయిబాబా గురించి ఎన్నో వీడియోలు వస్తున్నాయి. సత్యభామ అని ఒక దగ్గర ఒక సంవత్సరం క్రితమే ఆమె యూట్యూబ్లోకి వచ్చింది. అంతకుముందు ఆమె ఎవరికీ తెలియదు. అయితే ఆమె వచ్చిన మొట్టమొదటిలో పెట్టిన వీడియోలన్నీ కూడా షిరిడి సాయిబాబా గురించి పచ్చిబూతులు తిడుతూ, ఆయనకి సంబంధించినటువంటి పుస్తకాల్లో సాయి సచ్చరిత్ర కావచ్చు, లేదు అంటే ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించినటువంటి గురు చరిత్ర కావచ్చు, అందులో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు తీసుకొని, ఇగో ఈ వాక్యంలో సాయిబాబాని ఇలా అన్నారు, ఈ వాక్యంలో సాయిబాబా గురించి ఇలా చెప్పారు, కాబట్టి ఈయన దేవుడు కాదు, ఈయన అలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్పి విషపూరితమైనటువంటి మాటలన్నీ మాట్లాడి ఆమె అతి కొద్ది కాలంలోనే ఒక ఫేమస్ అయిపోవటానికి ఎన్నో రకాలుగా వెతుక్కొని కనిపించిన వాళ్ళందరినీ తిడుతూ వీడియోలు చేసింది. అలాగే ఈ మధ్య గరికపాటి నరసింహారావు స్వామి గురువు గారిని కూడా ఆమె తిడుతూ ఎన్నో వీడియోలు చేసింది. ఇలా వీడియోలు చేసి ఓకే, అంతవరకు బాగుంది, బాగానే ఉంది. మరలా ఏం జరిగిందంటే, ఈ మధ్య సాయిబాబా గురించి నేను ఆ రోజున అప్పుడేదో తెలియక అలా మాట్లాడాను, కానీ ఈరోజు నేను రియలైజ్ అయ్యాను సాయిబాబా వారు దేవుడే అని మళ్ళా మాట మార్చేసింది. దీని గురించి ఎంతో కాలంగా హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి మన హిందూ సింహాలైనటువంటి లలిత్ కుమార్ కానివ్వండి, లేదా కరుణాకర్ సుగుణ గారు కానివ్వండి, వారందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఆవిడ్ని క్లియర్గా అడిగారు, అమ్మా మరి ఆ రోజు అలా చెప్పావు, ఈరోజు ఇలా చెప్పావంటే మళ్ళీ వీళ్ళందరినీ తిడుతూ మళ్ళీ ఒక పెద్ద వీడియో పెట్టింది. ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ వంకర మాటలు? అంటే మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ సమాజాన్ని గౌరవించేటి వాళ్ళందరికీ మీరు ఏమి మెసేజ్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు సాయిబాబా గురించి కావచ్చు, లేదా రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అల్లా కావచ్చు, యేసు కావచ్చు, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముకుంటారో నమ్ముకోండి, అది మీ ఇష్టం, గౌరవించుకోవడం మీ ఇష్టం. కానీ ఒకరిని మనం తిట్టడానికి ముందుగా 1-10 రకాలుగా ఆలోచించుకోండి. మీ తల్లి మంచిదని చెప్పుకోవడం మంచిదే, తప్పు లేదు. కానీ పక్కన వాళ్ళ తల్లి చెడ్డదని చెప్పడం తప్పు. అలాగే మీరు షిరిడి సాయిబాబా గురించి మీకు ఇష్టం లేదా మాట్లాడద్దు. పోనీ ఇష్టం ఉంటే మీరు పొగుడుకోండి. అట్లా అని చెప్పి నేను షిరిడి సాయిబాబా భక్తుడిని కాదు, అట్లా అని చెప్పి షిరిడి సాయిబాబాకి వ్యతిరేకుణ్ణి కాదు. కానీ నేను ఇందులో మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇది సాయిబాబాకు సంబంధించిన వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, సాయి అనేటువంటి మాట గురించి ఈ మధ్య మీకు తెలుసు, ఒక గుండాయన ఉంటాడు రమణ మహర్షి అని చెప్పి, మీ అందరికీ తెలుసు. నవ్వుతుంటాడు, శక్తిపాతం అంటాడు, నేను అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆయన ఈ మధ్య నిజాంపేటలో ఒక టీవీ ఛానల్ పెట్టారు. అక్కడి నుంచి తంతే వెళ్ళి ఎక్కడో యాదగిరిగుట్ట దగ్గర ఒక రమణాశ్రమం అని పెట్టి నేను శివుడికి పెద్ద అభిషేకాలు చేస్తానని చెప్పి పెడుతూ ఉంటాడు. ఆయన ఈ మధ్య ఒక వీడియో చెప్పాడు, ఈ మధ్య వచ్చింది, ఒకసారి ఆ వీడియో చూడండి. సాయి అంటే ఎవరయ్యా? సాక్షాత్ ఈశ్వర్. ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, సాయి అంటే సాక్షాత్తు ఈశ్వరుడుట. అంటే ఎక్కడ చెప్పారండి ఆయనకి? ఆయన మొహం చూస్తే ఒకసారి చూడండి. ఆయన శక్తిపాతం సృష్టిస్తాట, ఆయన వేదాలు చేస్తాట, ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుట. ఆయన అంతా ఆయనే మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. మళ్ళా సాయిబాబా గురించి మార్కెట్ చేస్తాడు. అది త్వరలో షిరిడీలో ఏదో ఒక పెద్ద అందరినీ కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమం పెట్టబోతున్నాడు. పెట్టుకోమనండి, ఆయనకి సాయిబాబా భక్తి ఉంటే పెట్టుకోమనండి. మనం ఎవ్వరం కూడా ఆయన మనం కించపరచట్లేదు, ఆయన అవమానించట్లేదు, అది ఆయన ఇష్టం. కానీ మేము చెప్పబోయేది ఏంటంటే, సాయిబాబా అంటే ఇష్టం అంటే మీరు ఉంచుకోండి, కానీ సాయిబాబాకి మా హిందూ దేవతలకి లింక్ పెట్టద్దు. సాయి రామ, సాయి కృష్ణ, సాయి లక్ష్మి. మొన్న మధ్య ఒక ఫేస్బుక్లో ఒక వీడియో, ఒక ఫోటో వచ్చిందండి, సాయిబాబాకి గోదాదేవికి కళ్యాణం. ఎక్కడికి పోతున్నారని మీరు, బుద్ధి లేదా మీకు? ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? కాబట్టి ఈ సమాజం వాళ్ళందరికీ హిందూ ధర్మాన్ని ఎవరైతే
ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఈ స్వామీజీలను చెప్పుకుంటుంటారు కదా చాలామంది, వారందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరూ ఊరక మీ యొక్క స్వలాభం కోసం మీరు ధనాపేక్షతోటి మీ యొక్క ఆశ్రమాలని లేదా మీ డబ్బులు సంపాదించడానికి మీరు చేసుకోండి. కానీ ఇటువంటివి జరిగినప్పుడైనా మీరు ఒక్కసారి ముందుకు రాండి. వచ్చి మీరు ఈ సమాజానికి మీరు ఏదైనా ఒక మంచి విషయం మీరు తెలియచేయండి. ఇటువంటి వారిని ఖండించండి. అంతే తప్ప మీరు తమాషా చూసుకుంటూ ఉండి మీ పొట్టకూటి కోసం మీరు చేయొద్దు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చేయాలనుకుంటున్నానంటే, ముఖ్యంగా ఈ వీడియో చేసినటువంటి సత్యభామ లాంటి వాళ్ళకి తెలియజేయాలనుకుందంటే, చూడమ్మా సత్యభామ, నువ్వు కేవలం సాయిబాబా మీద కాదు, అంతకుముందు గరికపాటి వారి గురించి కానీ శివుడి గురించి కానీ మీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నీ అర్హత ఏందో నాకైతే తెలియదు. ఓకేనా? నీకు ఎంత నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏదైనా సరే ఒక విషయం తెలుసుకునే ముందు 1-2 రకాలుగా పరిశీలించి ఆలోచించి దాని గురించి రీసెర్చ్ చేసి తర్వాత మాత్రమే జనాలకు చెప్పండి. అంతేగాని సాయిబాబా గురించి చెప్పినట్టు అంతకుముందు వెధవ, వాడు చెడ్డవాడు, వాడు దుర్మార్గుడు అని చెప్పి ఇప్పుడేమో సాయిబాబా దేవుడు అని చెప్పి జనాల్ని గందరగోళం సృష్టించద్దు. అది కేవలం సత్యభామకి మాత్రమే పరిమితం కాదు, ఈ విధంగా చేసినటువంటి అందరికీ చెప్తున్నాను. దయచేసి హిందువుల్లో ఇటువంటి గందరగోళాన్ని సృష్టించద్దు. ఒకవేళ గనక అటువంటి పరిస్థితి వస్తే మీ అందరూ కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోతారు. అది గమనించండి. హిందువులు ఎప్పుడూ కూడా సాత్వికులు, అహింసా పరమో ధర్మ అని చెప్పారు మన వేదంలో. కానీ దాని తర్వాత చెప్పారు ధర్మహింస తదైవచ అని. ఆ యొక్క పదాన్ని ఆచరణలోకి పెట్టకుండా చూసుకోండి. అదొక్కటి మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి అహింసలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు చేతులు ముడుచుకొని కూర్చుంటారంటే మాత్రం తప్పు. ఓకేనా? కాబట్టి ఇది హిందూ సమాజం తరపున నా వంతుగా నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, నా వంతుగా నేను మీకు ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా హిందూ దేవీ దేవతలను దూషించడం కానివ్వండి, ఇలాంటివి చేయొద్దు. అలాగే హిందూ దేవతల్ని సాయిబాబా వారితో పోల్చొద్దు. ఆయన మీద ఇష్టం ఉంటే ఉండండి, అంతే తప్ప ఆయనకి ఎక్కడ కూడా సాయి రామ సాయి అని పోల్చొద్దు. జై శ్రీరామ్.